నేను ఎప్పుడూ ఆగను, అలసిపోను. పగలు రాత్రి కొట్టుకోవడమే నా పని. నేను ఒక్క క్షణం ఆగితే అన్నీ నిశ్శబ్దమైపోతాయి. జీవితం నా శబ్దంతోనే నడుస్తుంది. నేను ఎక్కువగా మాట్లాడను, కానీ నిర్ణయాలు నావే. ఆలోచనలు, జ్ఞాపకాలు, భయం, కలలు అన్నీ నావే. నేను తప్పు చేస్తే శరీరం మొత్తం గందరగోళమవుతుంది. నేను శ్వాసను లోపలికి బయటికి పంపుతాను. శబ్దం వద్దు, ప్రవాహం చాలు. నేను నిండితే శరీరం తేలికగా అనిపిస్తుంది. నేను ఎప్పుడూ ఫిర్యాదు చేయను. ఎంత మురికి వచ్చినా శుభ్రం చేస్తాను. భారం ఎక్కువైనప్పుడే నన్ను గుర్తు చేస్తాను. మేము శరీర సమతుల్యతను చూసుకుంటాము. ఎంత నీరు ఉండాలి, ఏమి బయటకు వెళ్ళాలి అన్నీ మేమే నిర్ణయిస్తాం. తేడా వస్తే మొత్తం శరీరం ఇబ్బంది పడుతుంది. నేను నిశ్శబ్దంగా సహాయం చేస్తాను. నిలబడటం, నడవటం, పడిపోయి లేవటం అన్నీ నా వల్లే. నేను విరిగితే ధైర్యం కూడా తగ్గిపోతుంది. నేను ఒకటే కాదు, చాలా భాగాల కలయిక. ప్రతి భాగం సరిగ్గా పనిచేస్తేనే నేను బాగా నడుస్తాను. ఒక చోట తప్పు ఉంటే అన్నీ గందరగోళమవుతాయి.